ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయదారులకు ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన అత్యవసర హెచ్చరికనైతే జారీ చేయడం జరిగింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో పేర్లు నమోదు చేసుకోవడానికి కేవలం 2 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఆగస్టు 15వ తేదీతో ఈ దరఖాస్తు ప్రక్రియ శాశ్వతంగా ముగిసిపోతుంది. వరితో పాటు ఇతర ఖరీఫ్ పంటలు సాగు చేస్తున్న అన్నదాతలు వెంటనే అప్రమత్తం కావాలి. తమ పంటలు నమోదు చేసుకుని ఆర్థిక భద్రత పొందాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచించింది. గడువు సమీపిస్తున్న దృష్ట్యా రైతులు ఎలాంటి జాప్యం చేయకూడదని కూడా హెచ్చరించింది. వాస్తవానికి ఈ పంటల బీమా పథకానికి జూలై నెలాఖరుతోనే గడువు ముగిసిపోయింది. రైతు సోదరుల విజ్ఞప్తులను పరిగణలోనికి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికైతే విన్నవించింది. మన రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను లెక్కలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ గడువును ఆగస్టు 15 వరకు పొడిగిస్తూ పెద్ద ఊరటనిచ్చింది. ఈ బీమా పథకంలో చేరడానికి ఈ క్రాప్ నమోదు తప్పనిసరి అనే ఒక పెద్ద అపోహ చాలా మంది రైతుల ప్రచారంలో ఉంది. దీనిపై అధికారులు వెంటనే స్పందించారు. పంటల బీమా దరఖాస్తుకు ముందుగా ఈ పంట నమోదు అవసరం లేదని కూడా తేల్చి చెప్పారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా ఆ వివరాలను నిమ్మలంగా నమోదు చేసుకోవచ్చని కూడా వ్యవసాయ శాఖ స్పష్టం చేస్తూ ఉంది. రైతులు తాము ఏ పంట సాగు చేస్తున్నారో చెప్తూ ఒక సెల్ఫ్ డిక్లరేషన్ అంటే స్వీయ ధృవీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. దీనివల్ల ఈ క్రాప్ సర్వర్ల జాప్యం వల్ల బీమా నమోదు ఆగిపోయే ప్రమాదం తప్పుతుంది. దరఖాస్తుదారులకు ప్రక్రియ చాలా తేలికవుతుంది. ఈ పీఎం ఫసల్ బీమా యోజన కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. రైతులు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్లొచ్చు, లేదా మీ సేవా కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు సమర్పించొచ్చు. దీనికోసం ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, భూమి పట్టాదారు పాస్ పుస్తకం, పంట సాగు ధృవీకరణ పత్రాలను అధికారులకు అందిస్తే సరిపోతుంది. బీమా నమోదు సమయంలో ఈ కేవైసీ పూర్తి చేయడం కూడా తప్పనిసరి ఏం కాదు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత తీరికగా దానిని పూర్తి చేసుకునే వెసులుబాటును అధికారులు ఇక్కడ కల్పించారు. అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు అని కూడా చెప్తూ ఉన్నారు. ఖరీఫ్ సీజన్ లో పండించే ప్రధాన పంటలన్నింటికీ ఈ బీమా కింద రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వరి పంటతో పాటు పత్తి, వేరుశెనగ, కంది, మినుము, పెసర, జొన్న వంటి పంటలకు ఇది వర్తిస్తుంది. ఆయా జిల్లాలు, మండలాల వారీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫై చేసిన పంటలకు మాత్రమే పరిహారం వస్తుందనే విషయాన్ని రైతులు గమనించాలి. రైతులు పండిస్తున్న వాస్తవ పంట వివరాలను సెల్ఫ్ డిక్లరేషన్ లో ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. తమ జిల్లాలో ఏ ఏ పంటలకు బీమా ఉందో తెలుసుకోవటానికి స్థానిక వ్యవసాయ అధికారులను కూడా కలవచ్చు. రైతులకు ఆర్థిక భారం కాకుండా నామమాత్రపు ప్రీమియంతోనే ప్రభుత్వం ఈ బీమాను అందిస్తోంది. మార్గదర్శకాల ప్రకారం ఖరీఫ్ సీజన్ లోని ఆహార, నూనె గింజల పంటలకు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం కూడా కేవలం 2% మాత్రమే. వాణిజ్య పంటలకు ఇది 5% వరకు ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద పూర్తి సబ్సిడీని ఇస్తుంది. రైతులు కేవలం ₹1 చెల్లించి ఈ బీమాలో చేరే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. ఈ అతి స్వల్ప మొత్తాన్ని చెల్లించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే లక్షల రూపాయల నష్టాల నుంచి తప్పించుకోవచ్చు. ఈ బీమా చేయించుకోవడం వల్ల రైతులకు ఒక బలమైన రక్షణ కవచం కూడా లభిస్తుంది. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం, అనూహ్య వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు, భారీ వర్షాలు, వరదలు, వడగళ్ల వానలు, ఊహించని తెగుళ్ల వల్ల పంట నష్టం వాటిల్లితే ఈ పథకం ఆదుకుంటుంది. హెక్టార్కు నిర్ణయించిన స్కేల్ ఆఫ్ ఫినాన్స్ ఆధారంగా జరిగిన నష్టం శాతాన్ని బట్టి ₹1,000 పరిహారం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే పడుతుంది. ఇది విపత్తు సమయాల్లో అప్పుల బారిన పడకుండా కాపాడుతుంది. బీమా చేయించుకున్న రైతులకు బ్యాంకులు కూడా రుణాలు త్వరగా ఇస్తాయి. ఒకవేళ ఈ ఆగస్టు 15 గడువులోగా బీమా చేయించుకోకపోతే తీవ్రంగా నష్టపోతారు. భవిష్యత్తులో ప్రకృతి విపత్తుల వల్ల పంట దెబ్బతిన్నా ప్రభుత్వాల నుంచి రూపాయి పరిహారం అందదు. గతంలో బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులకు ఆటోమేటిక్ గా బీమా డబ్బులు కట్ అయ్యేవి. ఇప్పుడు ఆ విధానం మారింది. ఇది పూర్తిగా స్వచ్ఛందంగా మారింది. రైతులు స్వయంగా చొరవ తీసుకుని నమోదు చేసుకోకపోతే బీమా కవరేజ్ లభించదు. గడువు ముగిశాక బాధపడిన లాభం ఉండదు. వెంటనే అధికారులు, సచివాలయ సిబ్బందిని సంప్రదించి ఈ రోజే నమోదు చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.